రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దళితులపై దాడులు కోదాడ ప్రాంతంలోనే జరుగుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దళితులపై దాడులు కోదాడ ప్రాంతంలోనే జరుగుతున్నాయని చెన్నయ్య వాపోయారు. 15వ తేదీన దళితులపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కానీ ప్రజా ప్రతినిధులు కానీ వచ్చి పరామర్శించకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో మాల కాలనీ సందర్శించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని అధికారులు అగ్రవర్ణ కులాలకే మొగ్గు చూపుతున్నారన్నారు. గ్రామంలో మాల కులస్తులపై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై సత్వరమే న్యాయం జరగకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు. మాల మాదిగలు ఐక్యతతో ఉండి న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. నారాయణగూడెంలో మాలపెల్లెవిన దాడి జరిగిన ఘటన, ఆ మాలపెల్లెవిన ఘటన జరిగింది 15 తారీఖు. 15 తారీఖున నుండి నిమ్మకు నీరెత్తకుండా లేట్ చేసుకుంటా అది ఎవరి బలము, ఎవరిచ్చిండ్రు ఆ బలం అంటే మంత్రి ఇచ్చిండా, ఎవరిచ్చిండ్రు? అందు గురించి డిఎస్పీ గారు, సిఐ, ఎస్ఐ గారు మీకు ఈ కేసు ఏం చేస్తారు, కేసును ఊకే తీసేయచ్చు అని మాట్లాడుకున్న ఘటన కూడా మాకు ఎరకయింది. ఈ కేసును మటుకు మీరు ఎస్టీ అట్రాస్ చట్టం కావాలి, అదే అటెండర్ మటర్ కేసు కావాలి. మన అన్ని కేసులు ఇంటి వెనుక వచ్చి ఆడపిల్లల కొట్టి మొగోళ్ళను కొట్టినది అన్ని కేసులు 15 కేసులు కావాలి అలావేనని కూడా మేము కోరుతున్నాం. లేని ఎడల మీరు అనుకున్నారు శ్రీనివాసరెడ్డి డిఎస్పి, ఎస్ఐ రెడ్డి, ఎస్ఐ మారియా, సిఐ రామకృష్ణారెడ్డి, మీరు అన్ని రెడ్లు అయి మంత్రి రెడ్డి ఏం చూసుకొని మా మాలపల్లి వీణ పడిందని కూడా మీకు డిమాండ్ చేస్తాం. మీరు వెనక మద్దతు ఇస్తేనే కదా వీళ్ళు వచ్చింది. ఎవరికి ధైర్యం రాదు. మాలలో వీణ రావాలంటే ధైర్యం మీకు ఎవడిచ్చిండ్రో ధైర్యం అది చెప్పాలని కూడా మేము మాట్లాడుతున్నాం. అందు గురించనే మేము పెద్ద ఎత్తున మేము ఈ ఎస్టీ అట్రాస్ కేసు వెళ్ళ కాకపోతే మేము గిట్ట పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటాం. మన ఎస్టీ చైర్మన్ కూడా వస్తున్నాడు, మేము మామూలుగా విన్నాం. డిఎస్పీ తోటి కూడా ఇప్పుడు పోతాం. ఏం కేసులు బుక్ చేసినాం ఇంతవరకు డిఎస్పీ గారు వచ్చి ఇంకోటి కూడా చేయలేదు జరిగిన ఎడల. ఇంతవరకు కలెక్టర్ రావాలి, కలెక్టర్ రాలేదు. జరిగిన అన్యాయాన్ని ఎవరు ఇంతవరకు సరిదిద్దలేదు. అందు గురించనే ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు, మన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన బలమా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలే కదా, వచ్చి చూడలేకపోతే నీవు చేయి ఉన్నట్టే అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రెడ్ల బలం తోటి చూసుకొని మా వాళ్ళను దాడి చేసి ఆడపిల్లలు అనకుండా కొట్టి అడుగులా కొట్టి ఈ లోదొడలో చూసి కొట్టిందంటే ఎంత దుర్మార్గులు అని అనుకోవాలి. ఆడపిల్లలు మీకు అక్క చెల్లెళ్ళు లేరా? అందు గురించనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఉద్యమాలు చేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా డిఎస్పీ ఆఫీస్కి పోతున్నాం. మేము మాట్లాడి మేము లేకపోతేనంటే అదే డిఎస్పీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా బురుగుల వెంకటేశ్వర మాట్లాడుతున్నాం. నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు, మాలమానాడు. ఇవాళ నారాయణగూడెం గ్రామంలో ఏదైతే మొన్న 15 తారీఖున మూక దాడి జరిగిందో మాల పల్లెపైన, ఆ దాడికి సంబంధించి ఈరోజు మేము వారిని పరామర్శించడానికి, కేసు పూర్వపరాలను తెలుసుకొని వారికి బాధితులకు సంఘీభావం తెలపడానికి అలా మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారుతో మాలమానాడు బృందమంతా రావడం జరిగింది ఇక్కడికి. ఇవాళ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే మహిళలు, పిల్లలను కూడా విపరీతంగా విచక్షణరహితంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా క్రాకర్స్ ఏదైతే బాంబులు ఉంటాయో, ఈ దీపావళికి పేల్చే బాంబులు అట్లాంటి బాంబులు వేస్తే కాళ్ళు గాలడం, వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ మీద కవ్వింతలు చేసుకుంటూ ఇట్లా మీద బాంబులు ఇచ్చేసి ఆ పందిర్లు బీకి, ఇల్లును బీకి, మొత్తం వాటిని బండలు చిందరబందర చేసి ఇండ్ల మీద కూడా పాశావికంగా దాడి చేసి మహిళలను కాళ్ళతో తొక్కుతూ మీ పిల్లలు ఎడిపోయిన, మీ కొడుకులను చంపాలి, ఇట్లాంటి దౌర్జన్యం చేసి ఇప్పటికి 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఇక్కడికి డిఎస్పీ గారు రాకపోవడం చాలా విచారకరం. ఆయన ఈ దళితులకు ఏమైతే మాకేంది, మా వ్యవస్థ అంతా రెడ్లది కదా, ఇవాళ ప్రభుత్వం రెడ్లు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మంత్రి రెడ్డి,
స్థానిక ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పీ నేను రెడ్డి, అక్కడ స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెడ్డి, మాకు మించి వీళ్ళు పోయేది ఎక్కడికి అన్న ఒక నిర్లక్ష్య ధోరణితోనే ఇవాళ ఈ దళితులపైన దాడి ఘటనను ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ చూస్తుందని మేము ఈ సందర్భంగా భావించాల్సి వస్తుంది. ఇవాళ మీరు ఏ కులమన్నా కానీ మీదేదైనా కానీ ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి దాడి చేస్తేనే దాన్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేసే టైంలో ఇవాళ మీకు 100కు డయల్ చేసి ఇంతమంది ఇక్కడి నుంచి కాల్స్ పోయినప్పటికి కూడా మీరు ఎంబడే వచ్చి ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ చేయకుండా 3 రోజులు తాస్తారం ఎందుకు చేసిర్రో ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా డిఎస్పీ గారు కేసు ఫైల్ చేసిర్రో మీరు దానికి ఎంక్వైరీ ఆఫీసర్ స్థానిక డిఎస్పీ గారు ఉంటారు. ఆయన ఈ రోజు వరకు కూడా ఘటన జరిగి 10 రోజులు అవుతుంటే కూడా ఇక్కడ బాధితులు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వారు పెట్టిన భయభ్రాంతులకు ఇంకా భయపడుతుంటే మీరు వచ్చి వారికి కనీసం భరోసా ఇవ్వకుండా ఈ జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి రాకపోవడం చాలా విచారకరం. ఇవాళ మా పెద్దలు ఇక్కడ నుంచే ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషన్ చైర్మన్ గారికి మాట్లాడడం జరిగింది. వారు కూడా సందర్శిస్తానని చెప్పడం జరిగింది. మాకు ఇవాళ ఈ ప్రభుత్వం దళితులకు ఈ రాష్ట్రంలో భరోసా ఇస్తుందా లేదా, రక్షణ ఉందా లేదా అనేది అవసరమైతే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అపాయింట్మెంట్ కోరుతాం. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే ఈ సంఘటనను ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అతి త్వరలో తీసుకెళ్ళి మేము దీనికి వీళ్ళకు సంఘీభావంగా ఉండేటట్టు ప్రభుత్వం తరఫున కూడా మేము కొట్లాడతాం. లేదు మా మంత్రి గారికే, మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము మద్దతు ఇస్తామంటే సరే, మా పోరాటాలు మేము చేసి దీన్ని అవసరమైతే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ స్థాయిలో కూడా తీసుకుపోయి వీళ్ళకు దోషులకు శిక్ష పడేంత వరకు మాలమానాడు విశ్రమించబోదని ఈ మాలమానాడు తరపున నేను ఈ సందర్భంగా వారికి భరోసా ఇస్తూ నేను జైభీములు తెలియజేస్తున్నాను. జైభీం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.